ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనందరినీ కూడా జయప్రదంగా ఈ దినమంతయు క్షేమంగా చక్కగా నడిపించాలని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఈ దినము ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. అమీనా అని ఒక అమ్మాయి, ఆమె ఒక దేశంలో, ఏ దేశంలో అయితే క్రైస్తవ్యము అంటేనే అది లీగల్ కాదు, ఎవరైనా క్రైస్తవుణ్ణి లేదా నేను క్రీస్తుని నమ్ముతున్నాను అని చెప్తే చాలు వాళ్ళను జైల్లో వేసేటువంటి అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి దేశంలో అమీనా అనే అమ్మాయి ఆమె దేవుణ్ణి తెలుసుకున్నది. ఆమె తన తెలుసుకున్న తర్వాత ఆ క్రొత్త విశ్వాసాన్ని తన అన్నతో పంచుకున్నది. అయితే ఆమె చెప్పిన దానికి అతడు ఏమాత్రము అంగీకరించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు అతనికి చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది. అది ఊపిరితిత్తులలో ఒక రకమైన ప్రమాదకరమైన కండిషన్ అన్నమాట. అయితే ఆ పరిస్థితులలో అతడు ఒక హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఆ హాస్పిటల్ రూమ్లో అతడు ఇంకా ఊపిరాడని స్థితిలో, ఒక ఆయాసపడుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడనమాట. అతడు ప్రభువును యేసుక్రీస్తును తన రక్షకునిగా, తన దేవునిగా అంగీకరించలేకపోతున్నాడు. అయితే అతనికి మాత్రము ఒక భయం ఉన్నది. నేను ఇప్పుడు గట్టిగా నేను యేసుక్రీస్తు అని చెప్పాననుకో, ఎవరైనా విన్నారనుకో, నన్ను వెంటనే జైల్లో వేసేస్తారు. అది అతనికి ఒక భయం ఉందన్నమాట. అందుకని అతడు మాత్రము తను ప్రాణం పోతుందేమో, ఈ వ్యాధి నుంచి యేసయ్య తనను రక్షిస్తాడేమో అనే ఒక ఆశతో మరి ప్రవీణ యేసు అని పిలవడానికి భయం వేసింది. కాబట్టి అతడు ఏమన్నాడు తెలుసా? మా అక్కకి లేదా మా చెల్లెలకి, నా సహోదరికి దేవుడవైన దేవా అని అడుగుతున్నాడంట. నా సహోదరి దేవా, నా సహోదరి యొక్క దేవా అని దేవుణ్ణి పిలుస్తున్నాడు. అతడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, నా సహోదరి దేవా, నాకిప్పుడు సహాయం చేయి అని. అయితే ఆ విధంగా అతడు ఎప్పుడైతే ఒక చావు కేక లాంటిది పెట్టాడు, నా సహోదరి దేవా నన్ను కరుణించు, నాకు సహాయం చేయనావు ఇప్పుడే అని చెప్పినప్పుడు అతడు సడన్గా ఏమైందంటే అతనికి ఊపిరాడడం మొదలుపెట్టింది. ఈజీగా ఉంది, ఇంకా ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉండింది కదా అంతవరకు. ఒక్కసారిగా సడన్గా అతనిలో ఊపిరి బాగా ఫ్రీగా ఆడడం మొదలుపెట్టింది. శ్వాస ఈజీగా తీసుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, అతను ఉన్నటువంటి రూమ్ అంతవరకు తనకి ఎంతో చీకటిగా అనిపించింది. అయితే ఎప్పుడైతే ఇతడు ప్రభువుని ఆ విధంగా పిలిచాడో, నా సహోదరి దేవా అని ఎప్పుడైతే పిలిచాడో, వెంటనే ఆ రూమ్లో కూడా ఒక ప్రశాంతత నిండుకున్నట్లయింది. ఆ రూమ్లో ఒక బ్రైట్నెస్ వచ్చినట్లుగా అనిపించింది. అప్పుడు ఆ నిమిషంలోనే అతడు దేవుణ్ణి అంగీకరించాడు. ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడనమాట. ఎంత గొప్ప సాక్ష్యం కదా! నిజంగానే ఎంతమంది ఈ విధంగా అనామకమైన వారికి అసలు ఏమాత్రము అక్కడ వీలు కాని పరిస్థితులలో కూడా దేవునిని అంగీకరించి, వారు కష్టమైన పరిస్థితులలో జైల్లో పడతామేమో అనే భయం ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా దేవుణ్ణి అంగీకరించి ప్రార్థనలు చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. మౌత్ టు మౌత్ సర్క్యులేషన్ అన్నమాట. గట్టిగా ప్రసంగం చేసి చెప్పలేరు, పబ్లిక్గా ఎవరికి చెప్పలేరు, కానీ ఒకరితో ఒకరు చెప్పుకొని, ఒకరినొకరు ఆదరించుకొని, ఒకరినొకరు మరి ప్రోత్సహించుకొని దేవుణ్ణి అంగీకరించమని వారు చెప్పుకుంటున్నారంట. ఎంత గొప్ప సంగతి కదా! ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం ఆదికాండంలో 24వ అధ్యాయంలో.
అతడు అబ్రహాం యొక్క సేవకుడు. అతడు చాలా సీనియర్ అన్నమాట, చాలా సీనియర్. అయితే మరి ఆ అబ్రహాం ఏం చేశాడంటే తన యజమానుని అబ్రహాం తన దాసుని అడిగాడు. ఏమనంటే, ఇదిగో నా కుమారుడికి ఇప్పుడు యుక్త వయసు వచ్చింది, అతనికి నేను పెళ్లి చేయాలి. అయితే ఇప్పుడు నేను ప్రయాణం చేసి ఎంతో దూరం రాలేను కనుక నీవు నేను పుట్టినటువంటి ఊరికి వెళ్ళు. నేను ఇప్పుడు కనాను దేశంలో ఉన్నాను. ఈ కనానీలలో ఉన్నటువంటి అమ్మాయిని నా కుమారునికి చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నా బంధువుల ఊరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నా కుమారుని కొరకు ఒక స్త్రీని భార్యగా తీసుకురా అని చెప్పినప్పుడు ఆ దాసుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఒకవేళ అమ్మాయి రావడానికి ఒప్పుకోకపోతే ఎట్లా అంటే, సరే అయితే వదిలే, ఆమెనే రావాలి, అంతేగాని నా కుమారుడు అక్కడికి వెళ్ళకూడదు అని ఇలాంటివన్నీ చెప్పి ఆ అబ్రహాము తన దాసుని పంపించాడు. అయితే ఆ దాసుడు ఏం చేశాడు తెలుసా? అతడు కూడా భక్తుడు, అంటే అబ్రహాం యొక్క భక్తిని చూసినటువంటి వాడు, అబ్రహాం యొక్క విశ్వాసంను చూసినటువంటి వాడు, అబ్రహాం యొక్క దేవుడు యెహోవా అని అతనికి తెలుసు. కాబట్టి మరి అతడు విశ్వసించాడో లేదో తెలియదు, కానీ అతడు ప్రార్థన మాత్రం ఏమని చేస్తున్నాడు తెలుసా? నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతం అంటే, నా దేవా అని చెప్పడం లేదు, కానీ నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా అని అడుగుతూ ఉన్నాడు. మరి ఇందాక మనం చెప్పుకున్న అమీనా స్టోరీలో కూడా ఆ బ్రదరు ఏం అడుగుతున్నాడు? నా సోదరి దేవా, నా సోదరి దేవుడవైన దేవా అని అడుగుతున్నాడు. అలాగే మనము అంటే ఆ విశ్వాసం, అంటే మనకు రావాల్సిన విశ్వాసం కొరకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. తన యజమానుని దేవుని పైన ఎంత విశ్వాసం ఉంది. అతడు నా యజమానుడైన అబ్రహాము యొక్క దేవా అని అడుగుతూ మరి ప్రార్థన చేస్తున్నాడు. మరి అంతేకాకుండా ఆ యజమానుడు ఆ దాసుడు ఎలియేజరు అతడు ఏ విధమైన ప్రార్థన చేశాడో, తను ఏమని అడిగాడో అదంతా కూడా దేవుడు నెరవేర్చాడు. ఒక స్త్రీ రావాలి, ఎవరైతే నా యజమానుని కుమారునికి భార్యగా రావాలో ఆ అమ్మాయి నేను వచ్చినప్పుడు నాకు నీళ్లు ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు తాగు, నీ వంటలకు కూడా నీళ్లు పెడతానని ఏ స్త్రీ అయితే చెప్తుందో ఆ స్త్రీని నేను అడుగుతాను అని ఇంతగా ప్రార్థన చేసుకున్నాడు కదా. అయితే దేవుడు నువ్వు ఏ విధంగా పిలిచినా కూడా పలికే దేవుడు ఆయన. మరి నా దేవా యెహోవా అని అతడు అడగలేదు, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా అని అడిగినప్పుడు కూడా మరి దేవుడు జవాబిస్తున్నాడు. మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము ఎట్లా ఇట్లనే కరెక్ట్గా ఎలా ప్రార్థన చేయాలి, ఇలాగ చేయాలనా అలాగ చేయాలనా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన హృదయంలో నిజంగా మనం ఎవరిని విశ్వసిస్తున్నాం? ఆ దేవుణ్ణి నువ్వు ఏ విధంగా పిలిచినా సరే ఆయనైతే పలుకుతాడు. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి కోరికను కూడా చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి బాధ, వేదన ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ దాసుడు తను ప్రార్థన చేశాడు. అయితే కరెక్ట్గా ఆ అమ్మాయినే తీసుకొని వచ్చాడు దేవుడు, రిబ్కానే తీసుకువచ్చాడు. రిబ్కా అతడు ఏ విధంగా ప్రార్థన చేసిందో ఆ విధంగానే చేసింది. అతనికి నీళ్ళు ఇచ్చింది, అతని వంటలకు నీళ్లు చేదిపోసింది. మరి ఆ తర్వాత అతడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆమెను తీసుకువెళ్తాను అంటే మరి తల్లిదండ్రులు అయితే ఉంచండి, ఇంకా కొద్ది రోజులు ఉండనివ్వండి అని అడిగితే మరి రిబ్కా మాత్రము నేను వెళ్తాను అని ధైర్యంగా మరి రావడానికి ఒప్పుకున్నది. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ దేవుడు ముందుగా చేస్తాడు. మనము ప్రార్థన చేసినప్పుడు మరి అబ్రహాం కూడా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. అబ్రహాము వృద్ధుడైపోయాడు, ఆయనకు ప్రయాణం చేసే శక్తి లేదు. అయితే దాసుడు వస్తున్నాడు. ఆ దాసుని యొక్క ఆలోచననంతా కూడా దేవుడు సఫలం చేశాడు.
అబ్రహాము యొక్క ఆలోచనను సఫలం చేశాడు. ఆ విధంగా ఇస్సాకుకు తగినటువంటి భార్యను ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు గనక ఆమెను ఆ విధంగా తీసుకురావడం అనేది జరిగింది. కనుక మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి అని మనం దిగులు పడవలసిన అవసరం లేదు. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు, ఆ విధంగా అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మరి ఆ దాన్నంతటిని చూసి ఎరిగినటువంటి ఆ దాసుడు అతడు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించాడు, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని కూడా గ్రహించాడు. కనుకనే అబ్రహాము తరహాలోని విశ్వాసంతో అతడు కూడా ప్రార్థన చేశాడు. మన జీవితాలలో కూడా ఒకవేళ మనము ఎవరికి ఏమీ చెప్పలేకపోవచ్చు, కానీ మన జీవితము దేవునికి అనుకూలమైనటువంటి జీవితంగా ఉన్నదా, ప్రభువుకు మహిమకరంగా మనం జీవిస్తున్నామా? అలా జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితం ద్వారా కూడా మనం అనేకులతో మాట్లాడవచ్చు. అనేకులు నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రభువుని తెలుసుకొని మరి ప్రభువు దగ్గరికి రావచ్చు. కాబట్టి మన ప్రవర్తన, మన యొక్క మాట తీరు సమస్తమును కూడా యథార్థతతో, నిజమైన భక్తి విశ్వాసములతో ఉంచుకుందాం. అప్పుడే మనము ఇతరులకు ఒక దారి చూపేవారంగా, ఇతరులను దేవుని వైపుకు ఆకర్షించే వారంగా ఉండగలుగుతాము. మరి అబ్రహాము విశ్వాసంలాగా మన విశ్వాసం కూడా ఉండాలని, అమీనా విశ్వాసంలాగా మన విశ్వాసం కూడా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మన ద్వారా అనేక మంది పట్టబడినట్లుగా మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములైనా మహోన్నతుడవు, కృప కలిగిన దేవుడవు తండ్రి. నీవు ఎన్నటికీ కూడా స్తుతించదగిన దేవుడవు తండ్రి. మరి ఇలాంటి దేవుని మేము కలిగి ఉన్నాము. నిన్ను నమ్మిన మేము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. మా ప్రభా తండ్రి, మేము నిన్ను ప్రచురపరిచేలాగున మేము ఈ లోకానికి వెలుగుగా, మరి కొండ మీద కట్టబడిన పట్టణాలలాగా మేము ఉండినట్లుగా, లోకానికి ఉప్పుగా మేము ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి మా జీవితాలను నీ కొరకు వాడుకుంటూ తండ్రి మేము ఇతరులను నీ వైపునకు ఆకర్షించలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి అనేక రీతులుగా మేము ఇతరులను ప్రభావితం చేయడానికి కూడా మా మాటల ద్వారా కానీ, మేమిచ్చే ఆదరణ ద్వారా కానీ, మేము చేసే సహాయం వల్ల కానీ, మేము చేసే ప్రార్థనల వల్ల కానీ ఏదో విధంగా తండ్రి మరి నీ వైపునకు ప్రజలు ఆకర్షితులగునట్లుగా సహాయం చేయమని నిన్ను అడుగుతున్నాం, బ్రతిమాలుతున్నాం తండ్రి. మా ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాము. మా జీవితాలలో మరి మేము చేస్తున్న పనులలో ఇతరులకు ఎల్లప్పుడూ కూడా నిన్ను చూపించే విధంగా జీవించడానికి సహాయం చేయండి. మా ఉద్యోగ జీవితాలలో మేము మహిమకరంగా జీవించాలి. మా ప్రభా, మా పనులు ఎల్లప్పటికీ కూడా ఉత్తమంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మాకు కావాల్సిన జ్ఞానమును మీరే అనుగ్రహించండి. మా మాట తీరును సరిచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థులను దీవించండి. వారందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలిగినట్లుగా, ఎలాంటి శోధనలలో వారు చిక్కుకోకుండా నాయన కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకొని వారు రాస్తున్న పరీక్షలలో చక్కటి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఎంతోమంది ప్రభా నిరుద్యోగ సమస్యతో కృంగిపోతూ ఉన్నారు. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. వారికి తగిన సహాయం చేయండి. మా ప్రభానైనా మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారిలో మరి నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. కుటుంబాలలో కలతలు లేకుండా సంతోషకరమైన జీవితం ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించండి. మా ప్రభానైనా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకొంచున్నాం. ప్రభా, సమస్యలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ముఖ్యంగా అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బాగు చేయండి. ప్రభా, వారికి ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నవారు, మరి శుభకార్యాలు ప్రారంభిస్తున్నవారు, మరి నూతన గృహ ప్రవేశాలు చేసుకుంటున్నవారు ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీకు వేలాది వేల స్తుతులు. వారికి మీరు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభా,
హాస్పిటల్స్లో మరి తీవ్రమైన అనారోగ్యంతో వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు, ఐసీయూలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి త్వరగా వారు బయటికి రావడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి క్షేమకరమైన సర్జరీ అనుగ్రహించండి. మరి శక్తితో బలంతో వారు బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా, ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో, భయంకరమైన వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో, లివర్ ప్రాబ్లమ్స్తో నాయన, మరి లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్, గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు, అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ప్రభా ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు యేసునామములో స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు. ఎంతోమంది కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారు నాయన, సహాయం చేయండి. ఎవరైతే నాయన మరి రిపోర్ట్స్ కొరకు ఈరోజు వెళ్తున్నారో వారికి అందరికీ మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి డాక్టర్లకు మరి మంచి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. వారి ట్రీట్మెంట్ ద్వారా అనేక మంది బాగుపడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా మరి లీగల్ ఇష్యూస్ ఎంతమందికి ఉన్నాయో వారిని అందరినీ కరుణించండి. వారి పక్షంగా మీరు వాయిద్యమాడే దేవుడు ఉంటున్నారు నాయన, న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. అన్యాయానికి ఎవరు గురి కాకుండా కాపాడం తండ్రి. మా ప్రభానైనా మరి ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు నాయన. అమ్ముడు పోని పరిస్థితులలో ప్రభా, మరి స్థలాలు, ఇండ్లు అమ్ముడు పోకుండా ఉన్న పరిస్థితులలో ఎంతోమంది ఉన్నారు. దయవించండి ప్రభా, వారి పట్ల మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దయమేడ రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు దర్శించండి. మా ప్రభా, వారి మనోనేత్రాలను వెలిగించి ప్రభా నీ శిలువ విలువను వారు తెలుసుకొనిలాగున తండ్రి, వారు గ్రహించి నిన్ను అంగీకరించలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మరి నీవే కృపగలిగిన దేవుడవు తండ్రి, ప్రతి ఒక్కరిని ఆకర్షించగలిగే దేవుడవు ప్రభా. మీరు కృప చూపించండి మా తండ్రి దేవా. ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురి ఉంటున్నారు. ప్రతి వ్యసనం నుంచి విడుదల దయచేయండి. స్మోకింగ్ నుంచి, డ్రింక్స్ నుంచి, మరి మాదక ద్రవ్యాల నుంచి, గేమింగ్ నుంచి, పోర్నోగ్రఫీ నుంచి, అన్నిటి నుంచి కూడా ఈ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా సహాయం చేయండి. భయంకరమైన లోకం ఉంది ప్రభా నాయన. ఈ లోకంలో ప్రభా నీ బిడ్డలు ఎంతమంది నశించిపోతున్నారో, ఎవ్వరు కూడా నశించిపోకుండా మీరు కాపాడండి తండ్రి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు నాయన. మా ప్రభా, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని తండ్రి, వారు గ్రహించి నీ వైపునకు రాగలిగినట్లుగా కృప చూపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతమంది అయితేనైనా మరి అనారోగ్యంతో ఈ విధమైన వ్యసనాలకు లోనే మానసిక రుగ్మతలకు గురవుతున్నారో వారందరినీ కూడా కరుణించి బయటకు తీసుకురండి తండ్రి. యుద్ధం జరుగుతున్న ప్రదేశాలలో మీరుండండి తండ్రి. అమాయకులు ప్రాణాలు పోకుండా మీరు కాపాడండి తండ్రి. ప్రభా, శాంతిని అనుగ్రహించండి, సమాధానంను కుమ్మరించండి నాయన. యెరూషలేమును దీవించండి, ఇశ్రాయేల్ దేశమును దీవించండి తండ్రి. మా ప్రభా, నీ చిత్త ప్రకారం నీవు సరైన రీతిలో వారిని నడిపించమని మీరు ఇన్వాల్వ్ కమ్మని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్య నుంచి యేసు నామములో విడుదల వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులిచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.